దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన వాక్య భాగంలోకి మనందరం వెళ్ళబోతున్నాం. ఒక అద్భుతమైన స్టఫ్ దేవుడు మన మొదట తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వందనాలు చెప్పుకోవాలి. ఆయన ప్రతి పరిస్థితిలోనే మాట్లాడే దేవుడు. మనకున్న ప్రతి పరిస్థితికి కావలసిన వాక్యాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. యాక్చువల్గా ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన నీడ్స్ ఉంటాయి, లేకపోతే అవసరతలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి. ఇది ఏమున్నా సరే యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం. సో ఈరోజు నేను ఫోకస్ చేయబోయే దేవుని యొక్క వర్తమానం ఏంటి అని అంటే కనుక వెన్ డస్ గాడ్ మీట్ మై నీడ్. దేవుడు నా అవసరతని ఎప్పుడు తీరుస్తాడు? చాలాసార్లు మనందరూ కామన్గా అడిగే ప్రశ్న ఇది. వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళు జరుగుతుంది, వీళ్ళందరి కోరికల అవసరతలను దేవుడు తీరుస్తున్నాడు, నా యొక్క అవసరతని దేవుడు ఎప్పుడు తీరుస్తాడు అన్న ప్రశ్న ప్రతి ఒక్క మానవ హృదయంలో కూడా ఇది వెళ్తూ ఉంటుంది. చూద్దాము. బైబిల్ గ్రంథం ఉన్నవారందరూ కూడా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం చూద్దాం. కానాను పెళ్లి వివాహంలో దేవుడు చేసిన అద్భుత కార్యంలో నుంచి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళలో నింపుడని వారితో చెప్పగా వారు నీటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్ళను ముంచిన వారికే తెలిసిన కానీ, అంటే పరిచారకు తెలిసినే కానీ ఆ ప్రధానమైన వ్యక్తికి అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియలేదు. ఈ యొక్క పాఠ్యభాగంలో నుంచి, లేకపోతే ఈ యొక్క వాక్య గ్రంథంలో నుంచి నేను మీతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈరోజు యాక్చువల్గా నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి అని అంటే కనుక హౌ డస్ గాడ్ డీల్ విత్ నాట్ ఇనఫ్స్. అంటే మనకి సరిపోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితుల్ని ఎలా వాడుకోగలడు. ప్రస్తుతం ఉన్న సీజన్ అలాంటిది. మనందరం కూడా కొంతమందికి ఫైనాన్షియల్గా నీడ్స్ ఉండొచ్చు, అంతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమందికి శరీర సంబంధమైన ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమందికి మానసిక సంబంధమైన ఇబ్బందులు ఉండొచ్చు, లేమి స్థితిలో ఉండొచ్చు, రైట్? మన దగ్గర లేకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో హౌ గాడ్ డీల్స్ విత్ ఇట్. దేవుడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రకమైన రెస్పాన్స్ అతను ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఈరోజు చూద్దాం, రైట్? మొట్టమొదటి 2వ వచనంలో మీరు చూస్తే కనుక యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంకు పిలువబడిరి. జీసస్ నీడ్స్ టు బి ఇన్వైటెడ్. దేవుడు తను తాను కావాలని మనపైన ఫోర్స్ చేసుకునే వ్యక్తి కాదు. ఆమేన్. దేవుడు హీఈస్ ఎ జెంటిల్మెన్. చాలాసార్లు మనం అనుకున్నట్లుగా కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు మాపైన ఇటువంటి బోధనలు మీరు చెప్పేస్తున్నారు, ఎందుకు మాపైన ఇలా రుద్దేస్తున్నారు అంటే, మనం చెప్పేది ప్రకటించేది వాక్యం మటుకే. యాక్చువల్గా దేవుడు ఎటువంటి వాడు అని అంటే కనుక ఆయన మనం ఇన్వైట్ చేయాలి. ఆమేన్. మనము ఈస్టర్ దినం రోజున చూసాం, అమ్మాయికి వెళ్ళిపోతున్న 2 శిష్యులు ఉన్నారు. వాళ్ళతో దేవుడు రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు ఏమైంది అని అంటే కనుక యేసు వాళ్ళని దాటిపోయారట. దాటుకొని ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు. కానీ వాళ్ళు ఆగి ఏమన్నారు అని అంటే కనుక, అయ్యా మీరు నాతో కూడా రండి, ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది కదా, మాతో పాటు కలిసి మీరు భోంచేద్దురుగాను అని చెప్పారు. ఆమేన్. హీఈస్ ఎ జెంటిల్మెన్. హీ నీడ్స్ టు బి ఇన్వైటెడ్. దేవుడిని మనం ఆహ్వానించాలి. యేసు ప్రభువారిని వీళ్ళు ఈ కానాను వివాహంలోకి, పెళ్లి వివాహంలోకి ఎందుకు వాళ్ళు ఇన్వైట్ చేశారో, ఎందుకు వాళ్ళు ఆహ్వానించారనే సంగతి మనకి తెలియదు. కానీ చూస్తే కనుక వాళ్ళు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ ఏంటి అని అంటే కనుక యేసు ప్రభువుని వాళ్ళ యొక్క వివాహంలోకి ఆహ్వానించడం. ఆమేన్. ప్రతి వివాహంలోని కూడా 3 వ్యక్తులు ఉంటారు. జాగ్రత్తమేనండి, నేను చెప్పింది కరెక్టే. ప్రతి వివాహంలో కూడా 3 వ్యక్తులు ఉంటారు. ఎవరు అని అంటే కనుక 1 భార్య, 2 భర్త, 3 యేసు ప్రభువారు. ఆమేన్. 1 భార్య, 2 భర్త, 3 యేసు ప్రభువారు. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకు అని అంటే కనుక ఆ వివాహంలో యేసుప్రభు ఉన్నప్పుడే ఆ వివాహం ఘనమైనదిగా మారుతుంది. ఆ వివాహంలో యేసుప్రభు ఉన్నప్పుడే ఆ వివాహం పరిశుద్ధంగా మారుతుంది. ఆ వివాహంలో యేసుప్రభు ఉన్నప్పుడే అందులో ఉన్న ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. వీళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే కనుక అందులో పంచిపెట్టిన ఆ యొక్క వైన్ కంటే కూడా, ద్రాక్షరసం కంటే కూడా ఆ ద్రాక్షరసాన్ని సృష్టించిన దేవుడిని వాళ్ళు అక్కడికి తేగలిగారు. దేవుడిని ఇన్వైట్ చేయగలిగారు.
అలాగే మనం చేస్తున్న ప్రతి వెంచర్లో కూడా దేవుడిని ఇన్వైట్ చేయాలి. ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక కొత్త థింగ్ కావచ్చు, ఒక కొత్త ఆలోచన కావచ్చు, ఏదన్నా సరే మనం యేసు ప్రభుతో పాటు కలిసి పని చేయాలి. ఆమెన్. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బలవంతం చేయడు. ఆమెన్. హీ విల్ ఇన్స్పైర్ యూ, నాట్ ఎగ్జాస్పరేట్ యూ. మనల్ని ఆయన ఏం చేస్తాడు అని అంటే కనుక ప్రేరేపిస్తాడు, మనల్ని ఆయన ఉద్రేకపరచడు. చాలాసార్లు మనం ఇటువంటి ప్రసంగాలు ప్రసంగిస్తున్నప్పుడు అనేక మంది మారుమనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని వాళ్ళ హృదయంలో ఒక మార్పు కలుగుతుంది, వాళ్ళ జీవితం ప్రభావితం చేయబడుతుంది. మనం ఎవరిని కూడా వీఆర్ నాట్ మ్యానిపులేటింగ్ ఎనీ వన్, వీఆర్ ఇన్స్పైరింగ్ దెమ్ త్రూ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏమన్. ఆయన ఏం చేయడం అంటే కనుక ఉద్రేకపరచడు, ఆయన ప్రేరేపిస్తాడు. ఆయన మెల్లనైన స్వరంతో ఆయన ప్రేరేపిస్తాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇలా చేస్తే బాగుండు కదా, ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయావు. లైక్ ఆదాము ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు దేవుడు యాజ్ ఇట్ ఈస్గా నడుచుకుంటూ వచ్చాడు, క్యాషువల్గా ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుకున్నారు. అదే రీతిగా యేసుప్రభు వారు ఆ గార్డెన్లోకి వచ్చి అంటాడు, ఆదాము నువ్వు ఎక్కడ, నువ్వు నాకు కనబడలేదేంటి అని అంటే, ఇదిగో ప్రభు నేను వెనకాల దాక్కుని ఉన్నాను, ఇదిగో నేను దిగంబరునే ఉన్నానంటే, ఎవరు చెప్పారు నీతో అలాగా? చాలా మెల్లనైన స్వరము. ఆమేన్. హీ విల్ ఇన్స్పైర్ అస్ టు డూ గుడ్. ఆమేన్. డ్రా నియర్ టు హిమ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. మనం ఎప్పుడైతే దేవుని యొక్క యొద్దకు మనం వెళ్తామో, దేవుని యొక్క చెంతకు మనం వెళ్తామో, అప్పుడు దేవుడు మన చెంతకి వస్తాడు. సో నెంబర్ 1 థింగ్ ఇందులో మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి అని అంటే కనుక, దేవుడిని మనం ఇన్వైట్ చేయాలి. వీ షుడ్ ఇన్వైట్ హిమ్ ఇన్ టు ఆల్ అవర్ నీడ్స్. మనకున్న ప్రతి అవసరతలోనికి కూడా యేసుక్రీస్తు వారిని మనము ఇన్వైట్ చేయాలి. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండో అంశం చూస్తే కనుక, ఇక్కడ పెళ్లి జరుగుతుంది, చాలా చక్కగా జరుగుతుంది. యూదుల ఆచారం ప్రకారం ఇంచుమించు 3 నుంచి 15 రోజుల వరకు జరిగేది ఈ పెళ్ళి, రైట్. అందులో ప్రతిరోజు కూడా వాళ్ళ ద్రాక్షారసాన్ని సప్లై చేయాలి. ఈ కాలంలో మనం ఒక్కరోజు అంటే సగం రోజు యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే కనుక, ఒక పూట మధ్యాహ్నం భోజనం పెట్టడానికి, మీనింగ్ లంచ్ కానీ లేకపోతే డిన్నర్ కానీ పెట్టడానికే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏమేం. అదైతే కొన్ని 2-3 వారాల పాటు సాగేది యూదుల యొక్క ఆచారం ప్రకారం. మరి అటువంటి దాంట్లో ప్రతిరోజు ద్రాక్షారసం సప్లై చేయాలి అని అంటే కనుక చాలా కష్టమైన పని. అందులో ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే కనుక, ద్రాక్షారసం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ మ్యారేజ్, రైట్. మన భాషలో మాట్లాడుకోలేనంటే కనుక, చాలాసార్లు మనం వివాహంకి వెళ్ళినప్పుడు ఏమంటాం, ఇందులో ఫుడ్ ఎలా ఉంది, బాగుందా లేదా, మనం తినే ఆహారం ఎలా ఉంది. ఆహారం బాగుంటే వివాహం బాగున్నట్టు, అవునా కాదు. ఇక్కడ ద్రాక్షారసం బాగుంటే వివాహం బాగా జరిగినట్లు. ఏమేన్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక 3వ వచనంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పాను. ఎవ్రీవన్ హ్యాస్ నీడ్స్. చూడండి, ఈ వివాహం అద్భుతమైన వివాహం చాలా చక్కగా సాగుతుంది. కానీ సడన్గా ఏమైంది అని అంటే కానీ ద్రాక్షారసం అయిపోయింది. ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో ఒక లేమి స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు, రైట్. దేవుడు ఎలాంటి వాడు అని అంటే కనుక, కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హీ ఈజ్ అన్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. మనకి అవసరం వచ్చింది, లేకపోతే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది అన్నప్పుడు ఆయన తప్పకుండా ఉండే వ్యక్తి. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ఉంటే నాకు ఇటువంటి శ్రమలో నేను ఎందుకుంటున్నాను. చాలామంది అడిగే ప్రశ్న, దేవుడు ఉంటే కనుక ఇప్పుడు కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, రైట్. దేవుడు ఉంటే కనుక ఎయిడ్స్ ఎందుకు వచ్చింది, దేవుడు ఉంటే కనుక క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఆయన నయం చేయగలడు కదా. చాలా మంచి ప్రశ్న, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంటుందంటే దేవునికి వాక్యం, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన ఆపదల్లో పెట్టే దేవుడు కాదండి, ఆపదల్లో మనతో పాటు ఉండే దేవుడు మన దేవుడు. ఏమే. ఎవ్రీబడి హ్యాస్ నీడ్స్. ఇక్కడ చూస్తే కనుక ఈ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరీ ఏం చేస్తుందంటే కనుక, ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళాలో కరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, రైట్. యాక్చువల్గా ఈ యొక్క విందులో, ఈ యొక్క విందు జరుగుతున్నప్పుడు ద్రాక్షారసం అయిపోతే యాక్చువల్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే కనుక, అక్కడ ఉన్న యజమానుడి దగ్గరికి వెళ్ళాలి. యజమాని దగ్గరికి వెళ్ళి అడగాలి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉందా, ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా దాచిపెట్టారా మీరు, లేకపోతే గొడౌన్లో ఏమైనా ఉందా, స్టాక్ ఎక్కడి నుంచి అయినా తెప్పించాలా, నాయన అడగాలి. యాక్చువల్గా కానీ మేరీ ఏమంటుంది అని అంటే కనుక, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది ద్రాక్షారసం అయిపోయింది, రైట్. అతను విన్నాడు, అతనికి తెలిసి ఏం చేయాలో, రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము యొద్దకు చేరుదుము. ఎటువంటి సహాయం కొరకు? సమయోచితమైన సహాయం కొరకు. దేవుని యొక్క సింహాసనం దగ్గరికి రమ్మంటుంది. ఎలా రమ్మంటుంది దేవుని యొక్క వాక్యం అంటే, ధైర్యంగా, విత్ బోల్డ్నెస్. ఎందుకనంటే కనుక ఇందాకలే చదువుకున్నాం, ఆపత్కాలంలో ఆయన
నమ్మకొనదగిన సహాయకుడు. అంటే మన ఫస్ట్ రిసార్ట్ ఎవరు అవ్వాలి అని అంటే కనుక మన ప్రతి అవసరతలోని కూడా ఇట్ మస్ట్ బి గాడ్ అలోన్. మరి ఏం చేసిందంటే చాలా మంచి పని చేసింది. యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా ఇక్కడ విందులో ద్రాక్షారసం అయిపోయింది, అయ్యో బోళ్ళంత అవమానం కలుగుతుంది. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే కనుక మరియకి వివాహం చాలా ప్రాముఖ్యమైనది. చరిత్రలోకి వెళ్ళి చూస్తే కనుక మరి ఒక స్నేహితురాలు, ఈమె బహుశా చుట్టాలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వివాహం. అందుకని ఎలా తీసుకుందంటే కనుక చాలా పర్సనల్గా తీసుకుంది ఈ వివాహాన్ని. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా దగ్గరుండి చూసుకుంటూ ఉంది. అంటే మరియా ఎంత అద్భుతమైన ఫ్రెండ్గా ఉంటుందో మనం చూడండి. చాలాసార్లు మనం వివాహంలోకి వెళ్తే ఇవన్నీ మనం పట్టించుకుంటామా? లేదు. మనం వెళ్ళామా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగున్నారా లేదా, దండలు మార్చుకున్నారా లేదా, వౌస్ ప్రకటించారా లేదా, ఇంటికి వచ్చేసామా, మధ్యలో తిన్నావా లేదా, రైట్? కానీ మరి అలా లేదు. మరి ఏం చేస్తుందంటే మొత్తం అంతా ఓవర్సీ చేస్తుంది. ఏమా నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడనంటే కనుక తన స్నేహితుడికి ఆపద కాలంలో సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరన్నా మీరు ఆపద కాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ స్నేహానికి వాళ్ళు అర్హులు కాదు. ఏమా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ పాయింట్. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మోర్ దెన్ ఇనఫ్. మనకున్న ప్రతి అవసరతలోని కూడా ఆయన కృపను బట్టి అత్యధికంగా దయచేసే దేవుడు మన దేవుడు. ఏమేన్ ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు. ఏమేన్ చాలాసార్లు గమనిస్తే కనుక ఒక ఉపమానం చెప్తాడు దేవుడు. బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని కన్నికలు ఉపమానం అయిపోయిన తర్వాత దేవుడు ఇంకొక ఉపమానం చెప్తాడు. ఏంటి అది అంటే కనుక, నేను చాలాసార్లు మీ దగ్గరికి వచ్చాను నేను ఒక గుంపుతో మాట్లాడుతూ ఉంటాడు. గొర్రెలు వీరందరూ, నేను ఇదిగో దిగంబరుడుగా ఉన్నాను, బట్టలు లేని స్థితిలో ఉన్నాను, ఆకలిగా ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మీకు తెలియకుండానే వాళ్ళకి సహాయం చేశారు. దిగంబరుడుగా ఉన్న వాళ్ళకి మీరు బట్టలు ఇచ్చారు, ఆకలితో ఉన్నవాడికి మీరు ఆకలి తీర్చారు, జైల్లో ఉన్నవాడిని మీరు పరామర్శించడానికి వెళ్ళారు, అనారోగ్య స్థితిలో ఉన్నవాడికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారు. అంటే ప్రభు మేము ఎప్పుడు చేశాము, మేము ఎప్పుడు మీ దగ్గరికి వచ్చామని గొర్రెలందరూ అడుగుతారు. మీకు తెలియదు అది. ఎందుకనంటే కనుక గాడ్ కేమ్ ఇన్ డిస్గైస్, రైట్? ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వీళ్ళని గోడ్స్ అంటాడు, మేకలు, రైట్? వీళ్ళందరూ కూడా ప్రభు మా దగ్గరికి ఎప్పుడు వచ్చామని అడిగితే కనుక ఇదిగో ఆ రోడ్డు మీద ఉన్న ఆ యొక్క భిక్షగాడి రూపంలో నేనున్నాను, ఆ జైల్లో ఉన్న పలానా ఖైదీ రూపంలో నేనున్నాను, కానీ మీరు కనీసం నా వైపు చూడలేదు. ఏమేన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే కనుక జీసస్ ఆఫెన్ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఇన్ నీడ్. అవసరతలో ఉన్న ఒక వ్యక్తి వల్లే యేసు ప్రభు తాను ప్రజెంట్ చేసుకుంటాడు. కొన్నిసార్లు మనం గమనించాలి ప్రియ సహోదరుడా సహోదరి. చాలాసార్లు మనకున్న తలంపు ఆలోచన ఏంటి అని అంటే కనుక సంఘంలోకి వెళ్ళి మనం ఆరాధన చేయాలి. యాక్చువల్గా సంఘంలో నేర్చుకున్న విషయాలు బయటికి వెళ్ళి మనము చేయాలి. వీఆర్ ద చర్చ్. ఏమేన్ మనం సంఘానికి వెళ్ళడం కాదు, మనమే సంఘం బయటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. ఏమేన్ రోడ్ల మీదకి వెళ్ళాలి, వీధిలోకి వెళ్ళాలి, పబ్లిక్ పార్క్స్లోకి వెళ్ళాలి, ఆడిటోరియంలోకి వెళ్ళాలి, స్టేడియంస్లోకి వెళ్ళాలి, మీ కళాశాలలోకి వెళ్ళాలి, మీ ఆఫీస్ బిల్డింగ్స్లోకి వెళ్ళాలి. ఎక్కడికన్నా వెళ్ళి యేసు ప్రభువుని మీరు ఇతర వ్యక్తులకి పరిచయం చేయాలి. చాలాసార్లు మీరు గమనిస్తే కనుక అవసరతలో ఉన్న వ్యక్తి వల్ల యేసు ప్రభు తను ప్రజెంట్ చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు ఇతరుల అవసరతలను పట్టించుకోలేని వ్యక్తి అయితే కనుక యేసు ప్రభువును నువ్వు మిస్ అయిపోతావు. ఏమేన్ ప్రతి జీవితంలో కూడా ఏముంటుందంటే దేర్ ఈజ్ ఎ ప్లేస్ ఆర్ ఎ నీడ్ ఆర్ ఎ సిచ్యువేషన్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. కొన్ని పరిస్థితులు ఇలాంటివి వస్తాయి మనకి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కనుక ఈ పరిస్థితుల్లో ఇంకా నేనేం చేయలేకపోతున్నాను, ఈ పరిస్థితి ఇంకా నా వల్ల కాదు, రైట్? ఈ పరిస్థితిలో నేను నిలదొక్కోలేనేమో. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎందుకు అని అంటే కనుక ఇట్ ఆల్వేస్ గివ్స్ అస్ ఎ ప్లేస్ ఫర్ గాడ్. ఆ అవసరత నిన్ను ఎవరి వైపు తిప్పుతుంది అని అంటే కనుక యేసు ప్రభు వైపు తిప్పుతుంది. ఏమేన్ అవసరత నిన్ను ఎవరి వైపు తిప్పుతుంది? యేసు ప్రభు వారి వైపు తిప్పుతుంది. మనకున్న ప్రతి అవసరత కూడా ఏం చేయాలి అని అంటే కనుక ఇట్ షుడ్ పుష్ అస్ టువర్డ్ గాడ్. దేవుడి వైపు తిప్పాలి. ఏమేన్ వాట్ డూ యూ డూ వెన్ యూ నో వాట్ యూ హ్యావ్ ఇస్ నాట్ ఇనఫ్? నీ దగ్గర ఉన్నది సరిపోదని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉన్నది నువ్వు వెళ్ళాల్సిన స్థలానికి నిన్ను తీసుకెళ్ళలేదని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? వాట్ యూ డూ? మరి ఏం చేసింది అని అంటే కనుక ఆమె దగ్గర ఉన్న ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి ఆమె వెళ్ళింది. మనం కూడా ఏం చేయాలంటే కనుక మన దగ్గర ఉన్నది సరిపోదని మనకు తెలిసినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి మనము వెళ్ళాలి. ఏమేన్ మేరీ రికగ్నైజ్ ద ల్యాక్ ఫస్ట్ దాన్ ద మ్యారేజ్ హోస్ట్. చూస్తే కనుక ఆ విందు యొక్క యజమాని ఉంటాడు కదా, ఆ యజమాని కంటే కూడా ఫస్ట్ మరీ రికగ్నైజ్ చేసింది. వైస్ పీపుల్ సీ వాట్స్ కమింగ్ నెక్స్ట్ ఈవెన్ బిఫోర్ ఇట్ కమ్స్. అందుకనే సామెతల గ్రంథం 22:3 ఉంటాడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. దాని విషయం ఏంటి అని అంటే కనుక చాలాసార్లు ఈ యొక్క అవసరతలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయి ప్రియ సహోదరుడు సహోదరి, అవసరతలు సరైన విధానంలో మనం డీల్ చేయకపోతే ఈ అవసరతలు మనం ప్రమాదంలో పడేస్తాయి. ఏమేన్
అందుకనే మరియ చేసిన పని చాలా మంచి పని. నిజమైన మిత్రుడు మనలను సరిదిద్దినప్పటికీ ఎల్లప్పుడూ మనలను సంపన్నుడిగా చేస్తాడు. ఆమేన్. ఎ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ ఎన్రిచ్ అస్. మనకి కరెక్ట్ చేయొచ్చు. ఒక నిజమైన స్నేహితుడు మనల్ని గద్దించవచ్చు, నిజమైన స్నేహితుడు మనల్ని గాయపరచవచ్చు, బట్ హీ విల్ ఆల్వేస్ ఎన్రిచ్ అస్. మనల్ని ఎప్పుడు కూడా సంపన్నుడిగా చేస్తాడు. ఆమేన్. మూడో విషయం నేను ఫోకస్ చేయాలనుకున్నది ఏంటి అని అంటే కనుక, మేరీ టుక్ హర్ నీడ్ టు జీసస్. మరియా ఏం చేసిందని అంటే కనుక తన అవసరతని యేసు వద్దకు తీసుకువెళ్ళింది. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, మీ అవసరాలకు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఆమేన్. మీ అవసరతలకు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? చాలాసార్లు మనుషుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం, చాలాసార్లు నాయకుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం, చాలాసార్లు మనకు తెలిసిన బంధుమిత్రుల దగ్గర మనం వెళ్తూ ఉంటాం. కానీ మరి ఏం చేసిందో తెలుసా? దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళింది. ద గుడ్ థింగ్ దట్ షీ డిడ్ ఈస్ షీ వెంట్ టు గాడ్. దేవుడి దగ్గరికి ఆమె వెళ్ళింది. సో హూ డూ యూ అప్రోచ్ వెన్ యూఆర్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ నీడ్? హూ ఈజ్ యువర్ గో టు పర్సన్? ఎవరి దగ్గరికి వెళ్తావు? నీకు బాధ కలిగినప్పుడు, నీకు మనసు బాగాలేనప్పుడు, నువ్వు అక్కర్లో ఉన్నప్పుడు, అవస్థలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు మనం చేసేది ఏంటి అని అంటే కనుక, డోంట్ లుక్ ఫర్ టెంపరీ సొల్యూషన్స్ ఫర్ పర్మనెంట్ నీడ్స్. రైట్? కొన్నిసార్లు అవసరతలు శాశ్వత కాలం ఉంటాయి మనతో పాటు. అటువంటి శాశ్వత కాలం ఉండే అవసరాల కోసము తాత్కాలికమైన పరిష్కారాలు వెతకొద్దు. కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఈ కాలంలో గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చా, బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చా? దేనికి? ఏం అవసరతలు తీర్చడానికి? మిమ్మల్ని మీరే అడగాల ప్రశ్న. రైట్? అడిగినప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. నీకు కావాల్సింది ఏంటి? సహవాసం కావాలా? స్నేహితులు ఉన్నారు. రైట్? నీకు నిజంగా లైఫ్ లాంగ్ ఒక కంపానియన్ కావాలి అని అంటే కనుక నీకు కావాల్సింది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీకు కావాల్సింది వివాహం. ఆమేన్. వివాహం అనేది ఒక పరిశుద్ధమైన ఇన్స్టిట్యూషన్. ఇందులో మనం ఎంటర్ అవ్వాలంటే కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకని అతను ఏమంటున్నాడు అని అంటే కనుక, శాశ్వత అవసరాల కోసం తాత్కాలికమైన పరిష్కారాలు ఎంచుకోవద్దు. ఒక గంట 2 గంటలు ఉంటే సుఖం కోసము మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే కనుక, మన అవసరతల్ని తీర్చే దేవుడు. మనకున్న కొన్ని అవసరతలను ఓన్లీ దేవుడు ఒక్కడే తీర్చగలడండి. మళ్ళీ చెప్తున్నాను, మనకున్న కొన్ని అవసరతలను ఓన్లీ దేవాది దేవుడు ఒకటే తీర్చగలడు. చాలాసార్లు రిలేషన్షిప్స్లో ఎందుకు ప్రెషర్ వస్తుంది అని అంటే కనుక, సంబంధ బాంధవ్యాలు ఎందుకు తెగిపోతున్నాయి అని అంటే కనుక, దేర్ ఈజ్ అన్డ్యూ ప్రెషర్. అది భర్తో, భార్యో, లేకపోతే స్నేహితుడో, తల్లిదండ్రులు తీర్చలేనిది. అది ఆ అవసరత ఓన్లీ దేవుడు ఒకటే తీర్చగలడు. ఆమేన్. ఈ విషయాలు దేవుడు ఒకటే ఇవ్వగలడు. ఏంటి ఆ విషయాలు అని అంటే కనుక, మనకున్న గుర్తింపు, అవర్ ఐడెంటిటీ దేవుడు ఒక్కటే ఇవ్వగలడు. హీ కెన్ ఓన్లీ గివ్ ఎ పర్పస్ టు అవర్ పెయిన్. రైట్? మనకున్న నొప్పికి, మనకున్న బాధకి ఆయన ఒక్కడే దిశనిర్దేశం చేయగలడు. ఆయన ఒక్కడే ఒక మంచి మీనింగ్, ఒక మంచి అవుట్కమ్ అందులో నుంచి బయటికి తీసుకురాగలడు. ఆమేన్. దేవుడు ఒక్కడే మన జీవితానికి గమ్యం తెలియచేయగలడు. ఈ 3 విషయాలు ఎవరు ఇవ్వలేరు. యువర్ ఐడెంటిటీ, యువర్ పర్పస్ అండ్ యువర్ డెస్టినీ ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ. వేరే వ్యక్తులపైన మనం ఆధారపడడానికి లేదు. కొన్ని విషయాలు అయితే దేవుడు ఒక్కడే మనల్ని సంతృప్తిపరచగలడు. ఆమేన్. చాలా విషయాల్లో సంతృప్తి దొరుకుతుందేమో అని అనుకుంటాం. సొలొమోన్ కూడా సంతృప్తి గురించి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడికో దేశాలు తిరిగేశాడు. అతనుకున్న జ్ఞానం ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి రకరకాల ఎక్స్పెరిమెంట్లు అతను చేశాడు. ఫైనల్గా అతని కంక్లూజన్ ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే సంతృప్తి ఇవ్వగలడు. ఆమేన్. ప్రతి భౌతిక అవసరానికి దాని వెనుక ఆధ్యాత్మిక వాస్తవం ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఫిజికల్ నీడ్ హ్యాస్ ఎ స్పిరిచువల్ రియాలిటీ బిహైండ్ ఇట్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చూద్దాం. కొన్ని ఉదాహరణలు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. కయీన్ జీవితాన్ని తీసుకొని, కయీన్ జీవితంలో ఉన్న అవసరత ఏంటి అంటే కనుక, ద నీడ్ టు బి రికగ్నైజ్డ్ అండ్ యాక్సెప్టెడ్. గుర్తించబడాలి, అందరూ నన్ను అంగీకరించాలి అనే మనస్తత్వము, అనే కోరిక, అనే అవసరత కయీన్లో ఉంది. అందుకనే తన తమ్ముడు హేబెల్ మంచి బలి అనిపిస్తే దేవుడు దాన్ని అంగీకరించాడని చెప్పి హేబెల్ని చంపేశాడు. ఎందుకనంటే కనుక అతనిలో ఉన్న అవసరత ఎలా తీర్చుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఆమేన్. మనలో ఉన్న డిజైర్స్ని, మనలో ఉన్న అవసరతలు మనం సరిగ్గా టైం చేసుకోకపోతే, సరిగ్గా ట్రైనప్ చేసుకోకపోతే ఇతరుల జీవితానికి ప్రమాదకరంగా తయారవుతుంది. అది సంసోన్ని చూడండి. హిస్ నీడ్ ఈజ్ టు స్టాండ్ అవుట్. అందరిలోనూ బలవంతుడి కింద నేనే ప్రూవ్ చేసుకోవాలి, నేనే బలవంతుడని తెలియజేసుకోవాలి. ఆమేన్. దేవుని యొక్క శక్తి అతను ఎందుకు ఇచ్చాడో అతనికి అర్థం కాలేదు. హీ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్. నేను బలవంతుడని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అతనిలో గర్వం వచ్చేసింది. దేవుని యొక్క ఉద్దేశాలను అతను మర్చిపోయాడు. చివరికి ఏమైంది అని అంటే కనుక అతని యొక్క చూపు పోయింది. దేవుడు అతనికి ఇచ్చిన దర్శనము పోయింది. హల్లెలూయా. దావీదుని చూడండి. నీడ్ టు బి ప్రూవెన్ వర్ది.
ప్రతిసారి ఒక యుద్ధం వెళ్ళి యుద్ధ భూమిలో పోరాడేస్తుండేవాడు. ఎందుకనంటే కనుక ఒక పోరాడే యోధుడు నేను అతను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. హల్లెలూయా. లూసిఫర్ అంటే సాతాన్, అతనికి ఉన్న అవసరం ఏంటో మీరు గమనించారా? హిస్ నీడ్ ఈస్ దట్ ఎవ్రీబడి షుడ్ వర్షిప్ హిమ్. ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఆరాధించాలని. యేసు ప్రభుని శోధిస్తున్నప్పుడు పర్వతం మీద తీసుకెళ్ళిపోయి అంటాడు, ఇదిగో ఈ పర్వతం మీద నేను తీసుకొచ్చాను, మొత్తం లోకంలో ఉన్న మహిమంతా చూపించాడు. ప్రతి ఒక్క మహిమను చూపించిన తర్వాత ఏమంటాడంటే, ఒక్కసారి నా కాళ్ళకి మొక్కితే అంటే నన్ను ఆరాధన చేస్తే చాలు, ఇదంతా కూడా నేను నీకు ఇచ్చేస్తాను. దట్ వాస్ హిస్ నీడ్. కానీ ప్రతి అవసరత, మనలో ఉన్న ప్రతి అవసరత కూడా దేవుడిలో ఒక కోణంకి ఫోకస్ చేస్తుంది. దేవుడిలో ఉన్న ఒక రియాలిటీని బయటికి తీసుకొస్తుంది. ఏమన్ ఒక సమరయ స్త్రీని మనం చూద్దాం. సమరయ స్త్రీలో ఉన్న కోరిక ఏంటి అని అంటే కనుక నిజంగా దేవుడిని ఆరాధన చేయాలి. షీ వాజ్ లుకింగ్ ఫర్ ఇంటిమసీ. సన్నిహితమైన సంబంధం గురించి ఎదురు చూస్తుంది. అందుకని 4-5 వివాహాలు చేసుకుని ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. తను సంతృప్తిపరచగలిగేది ఎవరు? యేసు ప్రభు వారు ఒకడే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? తన లోపల ఉన్న హార్ట్ ఏంటి అని అంటే కనుక టు వర్షిప్ గాడ్, దేవుడిని ఆరాధించాలని. కానీ ఆ కోరికను ఆమె సరిగ్గా టేమ్ చేసుకోలేకపోయింది. అందుకని ఏమైంది అని అంటే కనుక వ్యభిచారంలోకి ఆమె వెళ్ళిపోయింది. సో ఎవ్రీ ఫిజికల్ నీడ్ పాయింట్స్ అవుట్ ఏ స్పిరిచువల్ రియాలిటీ. ఇలా నీలో ఏదో ఒక వాంఛ కానీ కోరిక కానీ ఉంటే కనుక ఈరోజు అది ఎక్కడ పాయింట్అవుట్ చేస్తుందో నువ్వు దాన్ని డిసైఫర్ చేయగలగాలి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో పాటు కూర్చున్నప్పుడు, ప్రభు ఈ కోరిక నాలో ఎందుకు పెట్టావు నన్ను అడిగితే తప్పనిసరిగా దేవుడు జవాబు నీకు అనుగ్రహిస్తాడు. ఏమన్ అనన్య సపేరాలు చూద్దాం. అపోస్తల కార్యాలను మనం చూస్తే కనుక అందరిలోనే మేము మంచిగా కనిపించాలి, మేము డొనేట్ చేసాము, మేము ఇదిగో పలానా వ్యక్తికి ఇచ్చామని తెలియజేసుకోవడం కోసం అనన్య సపేరాలు ఏం చేశారంటే వాళ్ళ ఇంటిని నమ్మేశారు. కానీ వచ్చిన రేటు మొత్తం కూడా అపోస్తల పాదాల దగ్గర పెట్టలేదు. అందులో 50% మట్టుగా తీసుకొచ్చి అక్కడ అపోస్తల పాదాలు పెట్టారు. పేతురు అడుగుతున్నాడు, ఇంతకే అమ్మేవా అనన్య అంటే, ఇంతకే అమ్మానండి. నువ్వు నాకు చెప్పలేదు అబద్ధం, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు అనగానే అతను ఆ రోజు అక్కడే కుప్పకూలిపోయాడు. తర్వాత వచ్చింది సపేరా, తన భార్య వచ్చింది. భార్యను అడుగుతాడు అదే ప్రశ్న, ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మేవండి. ఎందుకంటే ఇద్దరు ఇంట్లో మాట్లాడుకున్నారు. సేమ్ స్టోరీ రిపీట్స్. ఆమె కూడా అక్కడ రాలిపోయింది. అక్కడ ఉన్న కొంతమంది సేవకులను పిలిచి తీసుకెళ్ళిపోండి, వీళ్ళిద్దరిని పాతిపెట్టండి. ఎందుకు ఇలా జరుగుతుందని అంటే కనుక దేర్ నీడ్ టు లుక్ గుడ్ అమాంగ్స్ట్ ఆల్. అందరూ వాళ్ళ గురించి మంచిగా అనుకోవాలనే కోరిక. రైట్. అప్రూవల్ ఎడిక్షన్. అందరూ నాకు ఓటేయాలి, అందరూ నేనే బాగున్నాను అనుకోవాలి. ఇట్ విల్ ల్యాండ్ యూ అప్ ఇన్ డిజాస్టర్. నాశనంలోకి తీసుకెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ డూ యూ డూ వెన్ యువర్ నీడ్స్ ఆర్ంట్ మెట్? నీకున్న అవసరతలు తీరకపోతా ఉంటే ఏం చేస్తావు నువ్వు? రైట్. కొన్నిసార్లు మొన్న ఈ ఎండాకాలం స్టార్టింగ్ రోజుల్లో ఏమైంది అంటే కనుక ఒకరోజు చాలా ఎండగా ఉంది. ఎండగా ఉన్నప్పుడు చక్కగా మంచి కూల్ డ్రింక్ ఏమైనా తాగాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి చూస్తే షాప్స్ అన్ని క్లోజ్, లాక్డౌన్ కాబట్టి. అయ్యో ఇటువంటి టైంలో ఒక థమ్స్ అప్ ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది లోపల. కానీ బయటికి వెళ్ళి చూస్తే షాపులన్నీ క్లోజ్. వాట్ యూ డూ? ఏం చేస్తావు అటువంటి పరిస్థితిలో? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చల్లని నీళ్ళు తాగడమే. హల్లెలూయా. రైట్. అన్యాయంగా అక్రమంగా ఏమీ చేయొద్దు. వాట్ డూ యూ డూ? హూ డూ యూ బికమ్ వెన్ యువర్ నీడ్స్ ఆర్ంట్ మెట్? ఒకవేళ నీకు అవసరతలు తీర్చబడకపోతే ఏ వ్యక్తి కింద నువ్వు మారుతున్నావు? వాట్ ఎ పవర్ఫుల్ క్వశ్చన్. కొన్నిసార్లు మన అవసరతలు తీర్చబడకపోతే మనలో ఉన్న ఇంకో యాంగిల్ బయటకు వస్తుంది సడన్గా. హల్లెలూయా. సపోజ్ నా కూతురిని తీసుకోండి, జోయానా. నిధి గురించి అది ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే దానికి అవసరం వచ్చినప్పుడు ఈ రైమ్స్ ఇవ్వాలి. రైమ్స్ ఇవ్వకపోతే ఎలా అవుతుందంటే ఒక భయంకరమైన విశ్వరూపాన్ని మనం చూస్తాం ఆ రోజున. ఇంక ఈ విశ్వరూపాన్ని మనం భరించలేక ఏం చేస్తామంటే, తీసుకోరా బాబు, నీకు కావాల్సింది రైమ్సే కదా, ఈ రైమ్స్ చూసుకొని నువ్వు ఇలా మారద్దు. నేను అంటుంది ఏంటి అని అంటే కనుక ఒకవేళ నీ అవసరతలు తీర్చబడకపోతే ఏ వ్యక్తి కింద నువ్వు మారుతావు? ప్రపంచంలో చూస్తూ ఉంటే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతూ ఉంది. చాలామంది వాళ్ళ కోరికలు తీర్చబడలేదని చెప్పి రేప్స్ చేయడం చేస్తున్నారు, మానవంగాలు. కొంతమంది చంపేస్తున్నారు, హత్యలు చేసేస్తున్నారు, యాసిడ్ దాడులు, అటాక్స్. హూ డూ యూ బికమ్ వెన్ యువర్ నీడ్స్ ఆర్ంట్ మెట్? బహుశా అందరికీ తెలియకపోవచ్చు, కానీ అంతరంగంగా నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచించుకో ఈ ప్రశ్న, నువ్వెవరు? హూ ఆర్ యూ? రైట్. జీసస్ హ్యాడ్ లెజిటిమేట్ నీడ్. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అతనికి ఏమైంది అంటే కనుక మామూలుగానే ఆకలేసింది. 40 రోజులతో ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి లేకుండా ఎలా ఉంటుందండి? ఆకలేసింది. ఇట్ వాజ్ అ లెజిటిమేట్ నీడ్. రైట్. అతను ఉన్న ఏంటిది? వాంచేది, కోరిక అది. హీ వాంటెడ్ టు ఈట్ సంథింగ్. అప్పుడు ఆ టైంలో వచ్చాడు సాతాను. ఏమంటున్నాడంటే, ఈ రాయిని రొట్టెగా చేసుకుని నువ్వు తినేసే, అంటే నీకున్న శక్తులన్నీ నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు వాడేసుకో.
నువ్వు దేవుడు కదా, నువ్వేమన్నా చేయగలవు కదా, ఈ రాయల రొట్టెలుగా నువ్వు చేసేసుకున్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? యాక్చువల్లీ జీసస్ హంగర్ రిప్రజెంటెడ్ హిస్ డూయింగ్ ద బిడ్డింగ్ ఆఫ్ ద ఫాదర్. అతనిలో ఉన్న ఆకలి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? అప్పుడు సాతానికి అతను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట్లో ఉన్న ప్రతి మాట వలన జీవిస్తాడు. ఏమే అంటే అతను నిజంగా ఏం ఆకలి ఉంది అని అంటే కనుక, నేను నా తండ్రి యొక్క చిత్తాన్ని చేయాలి. అందుకనే యోహాను రాసిన సువార్తలో అంటాడు, నా తండ్రి యొక్క చిత్తము చేయటమే నాకు అన్నము పానము. అతని యొక్క ఈ యొక్క హంగర్ లేకపోతే ఆకలి ఎప్పుడు తీరింది అని అంటే కనుక తండ్రి యొక్క చిత్తాన్ని అతను చేసినప్పుడు. ఏమే జీసస్ హ్యాడ్ లెజిటిమేట్ నీడ్ హంగర్, బట్ హీ డిడెంట్ లుక్ ఇన్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్, హీ పాయింటెడ్ ఇట్ అవుట్ టు ఏ స్పిరిచువల్ రియాలిటీ. ఏంటిదంటే కనుక తండ్రి యొక్క చిత్తాన్ని నేను చేయాలి. ఎవ్రీ లెజిటిమేట్ నీడ్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అన్ ఇంప్రాపర్ వే అండర్ ఎ రాంగ్ సర్కమ్స్టాన్స్. చాలా జాగ్రత్తగా వినండి. మనకున్న ప్రతి అవసరత, ప్రతి చట్టబద్ధమైన అవసరం తప్పుడు పరిస్థితుల్లో సరికాని రీతిలో వ్యక్తమవుతుంది. మన యొక్క అవసరతని ఎవరి దగ్గర మనం చెప్పుకుంటున్నాము, మన యొక్క అవసరతని దేని ద్వారా మనం తీర్చుకుంటున్నాము, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ కాలంలో కరోనా సమయాల్లో ఒకసారి ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉండొచ్చు, రైట్? అలా అని చెప్పి మనం తప్పుడు పనులు చేయకూడదు, రైట్? అలాంటి తప్పుడు మార్గాల్లో మనం వెళ్ళకూడదు, అలాంటి తప్పుడు వ్యక్తులను మనం ఆశ్రయించకూడదు. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ లెజిటిమేట్ నీడ్ కెన్ టర్న్ అవుట్ టు బి ఎ లస్ట్ ఇఫ్ నాట్ టేమ్ ప్రాపర్లీ. అంటే ప్రతి చట్టబద్ధమైన అవసరము సరిగ్గా మనం దాన్ని మచ్చిక చేసుకోకపోతే అది వ్యామోహం కింద మారుతుంది, కామంగా మారుతుంది. ఇట్ కెన్ టర్న్ అవుట్ టు బి ఎ లస్ట్. ఆమేన్. అందుకనే కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అతను ఏమంటాడనంటే కనుక, ఇట్ ఈస్ బెటర్ టు మ్యారీ దాన్ టు బర్న్ విత్ లస్ట్. దాని ఉద్దేశం ఏంటి అని అంటే కనుక, ఒకవేళ నీ కోరికలను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే సరైన విధానంలో నువ్వు వివాహంలోకి ఎంటర్ అవ్వు. ఆమేన్. సో చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనకున్న ప్రతి అవసరత రైట్ఫుల్ నీడ్స్, మనకున్న రైట్ నీడ్స్ అన్నీ కూడా ఒక సరైన వ్యక్తి దగ్గరికి మనం వెళ్తే కనుక వీ విల్ బి సాటిస్ఫైడ్. మరి ఏం చేసింది అని అంటే కనుక, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు వారి దగ్గర తన కోరికలను, తనకున్న అవసరతని, తనకున్న ఆ పరిస్థితిని పట్టుకుని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. రైట్ నీడ్స్ మెట్ బై ఏ రాంగ్ పర్సన్ లీవ్స్ యూ రిగ్రెట్ఫుల్, లీవ్స్ యూ బ్రోకెన్, లీవ్స్ యూ వైలేటెడ్, లీవ్స్ యూ ఎంప్టీ అండ్ లీవ్స్ యూ గిల్టీ. మీరు చూడగలుగుతున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి ఈ యొక్క వాక్యాన్ని మీరు. సరైన అవసరతలు బట్ రాంగ్ పర్సన్. జీవితంలో చాలా రిగ్రెట్స్ ఉండిపోతాయి, జీవితంలో చాలా గిల్టీ ఫీలింగ్, అపరాధ భావన ఉండిపోతుంది. యూ ఫీల్ దట్ యు ఆర్ బ్రోకెన్, యు ఆర్ వైలేటెడ్. ఎందుకు ఇదంతానంటే కనుక సరైన వ్యక్తి కాదు, సరైన చోటుకు నువ్వు వెళ్ళలేదు. నీడ్ ఈజ్ ఎ లెజిటిమేట్ వన్. లోపల ఉన్న ఈ అవసరత సరైంది, బట్ నువ్వు వెళ్తున్న పరిస్థితి, నువ్వు అప్రోచ్ అవుతున్న వ్యక్తి, దోస్ ఆర్ రాంగ్ పర్సన్స్. ఆమేన్. When the right needs are met by a right person, it will leave you satisfied, complete, valued, fulfilled and blessed. Amen. సరైన వ్యక్తి మన అవసరాలని తీరిస్తే కనుక మనకి సంతృప్తి, సంపూర్ణత, మనం విలువైన వాళ్ళుగా భావిస్తాం, రైట్? వీ హ్యావ్ ఎ ఫుల్ఫిల్డ్ లైఫ్. ఆశీర్వదించబడిన వ్యక్తుల కింద మనం భావిస్తాం. హల్లెలూయా. See, God will meet it if you could wait it. కొన్నిసార్లు దేవుడు కావాలని ఆలోచన చేస్తాడు. ఈ సహోదరుడు సహోదరి, లాజరుని చూడండి, లాజరు అనారోగ్యంగా ఉందని చెప్పి మరియా మార్తలు కబురు పంపిస్తారు. అయ్యా, మా యొక్క సహోదరుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, దయచేసి మీరు రండి అంటే కనుక యేసుప్రభు కావాలని ఇంకొక 4 రోజులు వెయిట్ చేస్తాడు. శిష్యులందరూ అంటారు, అయ్యో పద ప్రభు వెళ్ళి మనం చూద్దాం అంటే, లేదు వెయిట్ చేద్దాం, లెట్ us వెయిట్. ఎందుకనంటే కనుక గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్. మనకున్న ప్రతి అవసరత మనం అనుకున్న టైంలో కాదు, కానీ యేసు ప్రభు దేవాది దేవుడు అనుకున్న టైంలో నెరవేరితే కనుక ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడగలుగుతాం, ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఆమేన్. రైట్. 4వ విషయం నేను మాట్లాడదలుచుకుంది ఏంటి అని అంటే కనుక, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదు. చూస్తే కనుక ఏమైంది అని అంటే, Jesus waited for the right time to meet the need. Jesus waited for the right time to meet the need. మరియా టెన్షన్ పడిపోయిందని దేవుడు రెస్పాండ్ అవ్వలేదు, రైట్? మరియా బాధపడిపోతుందని దేవుడు రెస్పాండ్ అవ్వలేదు. He waited for the Father's timing. Amen. He was not inspired by the tension of the situation, rather he focused on the timing of the situation.
ఏమా చాలాసార్లు మనం ఏం చేయాలి అని అంటే కనుక దేవుడు ఏ సమయంలో దాన్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడు, మనకున్న అవసరతను ఆయన తీర్చాలనుకుంటున్నాడు, ఆ సమయం వరకు వెయిట్ చేయడం చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు చూస్తే కనుక చాలాసార్లు ప్రతి నార్మల్ డెలివరీ ఆర్ ఫర్ దట్ బీయింగ్ ప్రెగ్నెన్సీ టైంలో 9 నెలలు ఆ తల్లి ఆ కడుపును మోసి ఆ బిడ్డని లోపల మోసి 9 నెలల తర్వాత డెలివరీ అయినప్పుడు పిల్లోడు చాలా చక్కగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు, మంచి వెయిట్ ఉంటాడు 9 నెలల లోపల పెరిగితే. అదే 9 నెలలు కాకుండా కంగారు పడిపోయి ఆ తల్లి 7వ నెలలోనో 6వ నెలలోనో కనేసింది అనుకోండి, ఏమవుతుంది? బిడ్డ చక్కగా ఉంటుందా? బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందా? ఉండదు. సి ద టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి 7వ నెలలోనే 9వ నెల వచ్చేసినట్టు అనిపిస్తుంది. 7వ నెలలోనే కొన్ని కిక్స్ వస్తూ ఉంటాయి లోపల, ఫాల్స్ కిక్స్, రైట్? సో కిక్స్ వచ్చినట్టు మనం ఏమనుకోకూడదంటే కనుక అమ్మో నాకు డెలివరీ టైం అయిపోయింది, అమ్మో నేను ప్రసవించేస్తాను అన్నమాట ఇప్పుడు, అలా అనుకోకూడదు. రైట్? వీ షుడ్ నాట్ రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ద టెన్షన్ ఆఫ్ ద సిచ్యువేషన్. రైట్? అందుకని మరియను యేసుప్రభుని చూడండి, జీసస్ రెస్పాండెడ్ నాట్ టు ద టెన్షన్ ఆఫ్ ద సిచ్యువేషన్ బట్ టు ద టైమింగ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క సమయాన్ని అతను పాటించాడు, తండ్రి యొక్క సమయానికి అతను ప్రతిస్పందించాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకున్నది అంటే మనం ఎక్కువ గట్టిగా ఏడ్ చేస్తే ప్రార్థనలో ప్రభు నాకు ఇది ఇచ్చే అంటే ప్రభు ఇచ్చేస్తాడేమో మనం అనుకుంటున్నాను. హీ విల్ వెయిట్ ఫర్ ద టైమింగ్ ఆఫ్ ద ఫాదర్. ఏమా చాలా ప్రాముఖ్యమైనది. జీసస్ వెయిటెడ్ ఫర్ యాడమ్ టు రెస్పాండ్ టు ద యాపిల్. ఏదైనా తోటలో ఆ యొక్క పండును పెట్టాడు దేవుడు, రైట్? ఆ పండును పెట్టినప్పుడు దేవుడు వెయిట్ చేస్తున్నాడు ఆదాము యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందని. జీసస్ వెయిటెడ్ టు లుక్ ఎట్ కైన్స్ రెస్పాన్స్. కయ్యని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో దేవుడు వెయిట్ చేసి చూస్తున్నాడు. తన హేబేలు ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ హేబేల్? ఒక నిరపరాధి జీవితం, నిరపరాధి యొక్క రక్తంతో వాట్ ఆర్ యూ డూయింగ్ కేన్? ఈ యొక్క సైరోఫినిషియన్ ఉమెన్ తన కూతురికి దయ్యం పట్టిందని చెప్పి యేసుప్రభు వెనకాతలా పడతా ఉంటుంది. యేసుప్రభు ఏమో స్వస్థపరచని అంటాడు. అయ్యో ప్రభు కుక్కలాంటి దాన్ని నువ్వు వెళ్ళిపోమంటాడు, నేను నీకు స్వస్థ చేయనంటాడు. అయ్యో ప్రభు కుక్కలన్నా సరే తన యజమానుడు బల్ల మీద నుంచి పడిన ముక్కలేగా తింటాయంటది. ఆవిడ తను తగ్గించుకోవడం. గాడ్ వెయిటెడ్. సమ్టైమ్ గాడ్ వెయిట్స్. దేవుడు కావాలని ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు. ప్రియ సహోదరుడు సహోదరి, ఆలస్యం చేస్తాడు కానీ దాన్ని తిరస్కారం కింద తీసుకోవద్దు. ఆమేన్. హీ డిలేస్, హీ మే డిలే బట్ హీ విల్ నాట్ డినై. రైట్? చాలా ప్రాముఖ్యమైన అంశము. యేసు ప్రభు ఈ మరియ మార్తల దగ్గర చూస్తే కనుక హీ వెయిటెడ్ ఫర్ మేరీస్ రెస్పాన్స్. లాజర్ చనిపోయిన తర్వాత వెళ్ళాడు. చనిపోయిన తర్వాత ఏమంటుందో తెలుసా? మరియా, నువ్వు 4 రోజుల ముందర వచ్చి ఉంటే బాగుండేది, ఇదంతా నీ వల్ల జరిగింది, నువ్వు రాలేదు, యు ఆర్ నాట్ దేర్, బట్ గాడ్ హ్యాడ్ అదర్ ప్లాన్స్. రైట్? టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అబ్రహాం ఏం చేస్తాడు తన కొడుకుతో దేవుడు ఎదురు చూశాడు. రైట్? అబ్రహాం బలి ఇచ్చినప్పుడు ఏం చేశాడని అంటే కనుక ఆ పర్వతం ఎక్కేంత, మోరియా పర్వతం ఎక్కేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేశాడు. బహుశా అబ్రహాం ఏమైనా మనసు మార్చుకుంటాడు మధ్యలో ఉన్న సొంత కొడుకు, అయ్యో నేను ఎలా చంపగలుగుతానని చెప్పి ఏమైనా చేస్తాడేమో. హీ వెయిటెడ్. ఎంతవరకు వెయిట్ చేశాడంటే దేవుడు మీరు ఆశ్చర్యపోతారు, తన సొంత కొడుకుని కట్టెల మీద పడుకోబెట్టి ఆల్మోస్ట్ పైకెత్తి కత్తి చంపైపోతున్నాడు. అప్పుడు పైనుంచి ఒక స్వరం వినిపించింది, అబ్రహాం అబ్రహాం వద్దు. రైట్? గాడ్ టెస్ట్. దేవుని యొక్క నేచర్ అది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడివేసేంతవరకు కూడా దేవుడు వెయిట్ చేశాడు. రైట్? నెబుకద్నెజర్ రాజు ఒక పక్కన అన్నాడు, ఇదిగో ప్రతిమకు మొక్కపోతే మీరందరూ అగ్నిలో పడేస్తాను అని అంటే, ఓ రాజా నువ్వు పడేస్తే పడే, ఈ మిక్కిలి వేయడం గల అగ్నిలోకి తప్పించడానికి మా దేవుడు సమర్థుడైనాడు. ఒకవేళ తప్పించినా ఆయనే దేవుడు, తప్పించకపోయినా ఆయనే దేవుడు అంటే నేను అనుకుంటున్నాను బైబిల్ చదువుతూ సడన్గా దేవుడు ప్రత్యక్షం అయిపోతాడు మీ క్షణంలో. లేదు, తీసుకెళ్లారు, అగ్నిగుండంలో పాడేశాడు. పాడేసిన మరుక్షణం అప్పుడు వచ్చాడు దేవుడు. ఆమేన్. దానియేలు సింహాల బోన్లో వేశారు. గాడ్ వెయిటెడ్. పడిపోతున్నప్పుడు దేవుడు క్యాచ్ పట్ల, గాడ్ జస్ట్ వెయిటెడ్. దానియేలు ఏం చేస్తాడు? తన యొక్క ఫెయిత్ని తను డినై చేస్తాడా? గాడ్ వెయిట్స్. రైట్? దేవునికి ఒక వెయిటింగ్ రూమ్ ఉంటుంది, గాడ్స్ వెయిటింగ్ రూమ్. బహుశా కొన్నిసార్లు అటువంటి రూమ్లోకి మనం వెళ్ళాలి. ఎందుకనంటే కనుక అప్పుడే మన జీవితంలో పరిపక్వత వస్తుంది. రైట్? ఎప్పుడైతే ఈ మెచ్యూరిటీ అనేది ఈ వెయిటింగ్ రూమ్లో డెవలప్ అవుతుందో అప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం మనకే నచ్చుతాం. రైట్? ఇతరులు మనలో క్రీస్తుని చూడగలుగుతారు, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనలో చూడగలుగుతారు. ద ఫాదర్ వెయిటెడ్ టు సీ జీసస్ రెస్పాన్స్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ. తన సొంత కొడుకును కూడా వదిలిపెట్టలేదండి తండ్రి. గెత్సెమనీ తోటలోకి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, ఇదిగో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా వద్ద నుండి తొలగించు, కానీ నా యొక్క చిత్తం కాదు నీ యొక్క చిత్తమే నెరవేరును గాక. హల్లెలూయా. తన సొంత కొడుక్కి ఒక పరీక్ష పెట్టాడంటే కనుక తండ్రి, మన జీవితంలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెయిటింగ్ రూమ్స్.
నువ్వు చూస్తే కనుక ఇప్పుడు జూమ్ యాప్ అని ఉంది, యాప్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది, రైట్? ఆ మీటింగ్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే ఆ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి నేను వెయిటింగ్ రూమ్లోంచి మీటింగ్ రూమ్లోకి తీసుకురావాలి, రైట్? జీవితం కూడా అలాంటిదే. చాలాసార్లు వెయిటింగ్ రూమ్లో ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంటుంది మనకి. ఎప్పుడు తీసుకెళ్తారు నన్ను, ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు, ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నేను అవుతాను, ఎప్పుడు ఒక పరిపక్వత సాధించిన వ్యక్తి కింద నేను అవుతాను, రకరకాల కోరికలు ఉండొచ్చు. బట్ ప్రియ సహోదరుడా, టైం వెయిటెడ్ ఈజ్ నాట్ టైం వేస్టెడ్ బట్ టైం ఇన్వెస్టెడ్. నువ్వు వెయిట్ చేస్తున్న సమయం ఇట్ ఈస్ నాట్ టైం వేస్టెడ్. వేస్ట్ అయిపోయింది అనుకోకు, ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నాడు అనుకోదు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఆమేన్. వేచి ఉన్న సమయం వృధా సమయం కాదు, అది పెట్టుబడి పెట్టిన సమయము. యువర్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఇన్ టు యువర్ ఫ్యూచర్. నీ యొక్క భవిష్యత్తులోకి నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటున్నావు. ఎందుకు అసలు యేసు ప్రభు వారు మరియకి ఈ విధానంలో రెస్పాండ్ అయ్యాడు? వాట్ వాజ్ జీసస్ థింకింగ్ వన్ హీ గేవ్ ఎన్ ఆన్సర్ టు మేరీ ఈవెన్ హీ డిడ్ ఎనీ మిరాక్యులస్ సైన్ సో ఫార్ ఇన్ హిస్ మినిస్ట్రీ? అప్పటి వరకు ఏం అద్భుత కార్యాలు చేయలేదండి యేసు ప్రభు వారు, కానీ అంత కాన్ఫిడెంట్గా అంటున్నాడు, ఓ స్త్రీ, అమ్మా నీకు నాతో ఏం పని, నా సమయం ఇంకా రాలేదు. యూనో వాట్, నాకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే కనుక హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ఇన్ హిజ్ ఐడెంటిటీ. తండ్రిలో అతనుకున్న గుర్తింపులో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే యేసు ప్రభు వారు, ఈ క్షణంలో నేను అనుకుంటే ఈ అద్భుత కార్యాన్ని నేను చేయగలను, కానీ తండ్రి యొక్క సమయం గురించి నేను ఎదురు చూస్తాను. హల్లెలూయా. నిజంగా దేవుని గుర్తింపులో మనం ఎదుగుతున్నాం అనడానికి సూచన ఏంటి అని అంటే కనుక యూ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మనం అందరూ ఉత్తనే ఫ్రస్ట్రేట్ అయిపోయి దేని గురించి అంటే, ప్రభు ఎప్పుడు 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 ప్రభు ఎప్పుడు చేస్తారు? కొంతమంది రెండో రాకడ గురించి ఎదురు చూసేస్తున్నారు 2000 సంవత్సరాల నుంచి. ప్రభు ఎప్పుడు 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 వస్తావు ప్రభు? రా ప్రభు, గమ్మని రా ప్రభు. నీ ఐడెంటిటీ షూర్గా ఉంది, నీ యొక్క గుర్తింపు యేసుక్రీస్తులో మెచ్యూరిటీ పరిపక్వత సాధించిందన్న ఒక సూచన ఏంటి అని అంటే కనుక నువ్వు దేవుని యొక్క సమయ పాలనలోకి వస్తావు. యూ నో లాంగర్ రిలై ఆన్ యువర్ ఓన్ టైమ్ స్కేల్, యూ రిలై ఆన్ గాడ్స్ టైమ్ స్కేల్. ఏమేన్, దేవుడి యొక్క టైమింగ్లోకి నువ్వు వచ్చేస్తావు. ఏమేన్, అందుకని యేసు ప్రభు ఏమన్నారు, తండ్రి చిత్తం అది నీకు ఇద్దని గిన్నె నా యొద్ద నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును కాక. ఆమేన్. దట్ ఈస్ ఎ మెచ్యూర్ రెస్పాన్స్. Jesus' response didn't come from his performance but out of his identity and relationship with the Father. తండ్రితో తనకున్న సత్సంబంధంలో నుంచి యేసు ప్రభు మాట్లాడగలుగుతున్నాడు. యేసు ప్రభువుకి ఇంకా సమయం కాలేదని ఎలా తెలిసింది? నా ప్రశ్న. సమాధానం ఏంటి అని అంటే కనుక తండ్రితో ఆయన ప్రతిరోజు సమయం గడిపేవాడు. ఆమేన్. ఆ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరగబోతుంది అన్నీ ఆల్రెడీ తండ్రికి ముందు తెలుసు. తండ్రితో యేసు ప్రభు సమయం గడుపుతున్నారు కనుక ఆయన కూడా తెలిసింది. వాటి చింత ఎందుకు వస్తుందో తెలుసా? వై యాంగ్జైటీ విల్ హిట్ అస్. ఎందుకు ఈ యాంగ్జైటీ వస్తుంది లోపల నుంచి అంటే కనుక వీ డోంట్ నో ద టైమింగ్, రైట్? ఏ సమయం మనకు తెలియదు. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాయబోయే వ్యక్తులు ఉన్నారు, ఎంబీబీఎస్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు ఫుల్ యాంగ్జైటీతో ఉన్నారు. ఏమంటే ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో ఎవరికి తెలియదు. ఓ మై గాడ్, కనీసం జూలైలోనే పోనీ మే ఎండింగ్లోనే పెడతానని చెప్పబోయే బాబు, డేట్ ఇవ్వబోయా. చాలామంది ప్రార్థన చేస్తున్నారు అహోరాత్రులు, ప్రభు టైమింగ్ ఏంటో చెప్పండి, రైట్? ఎందుకు యాంగ్షియస్నెస్ వస్తుంది అని అంటే కానీ టైమింగ్ తెలీదు, రైట్? చాలా ప్రాముఖ్యమైనది. జీసస్ రెస్పాండెడ్ టు ద ఫాదర్స్ వాయిస్ నాట్ మేరీస్ యాంగ్విష్. యేసు తండ్రి స్వరానికి ప్రతిస్పందించారు కానీ మరియ వేదనకు కాదు. మనలో వేదన ఎంతైనా ఉండొచ్చు, కానీ దేవుడు వాట్ గాడ్ రెస్పాన్స్ టు ఈజ్ అ ఫెయిత్. మనకు విశ్వాసానికి దేవుడు రెస్పాండ్ అవుతాడు. హల్లెలూయా. ఆఖరిగా ఇంకో విషయం చూపించి నేను దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తే కనుక మరి ఏం చేసింది అంటే కనుక తన పక్కన ఉన్న సేవకులను పిలిచింది. ఈ సేవకుల గురించి అసలు ఇట్ ఈస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్, బట్ తక్కువ సమయంలో దీన్ని కవర్ చేయడం మనం ట్రై చేద్దాం. 6వ విషయం, యేసు ఆ పరిచారులను చూచి ఆయన మీతో చెప్పినది చేయనండి. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపమని వారితో చెప్పగా వాళ్ళందరూ వాటిని నీళ్ళతో నింపేశారు. ఎక్కడి వరకు నింపారట? అంచుల మట్టుకు వాళ్ళు నింపారు. యూనో వాట్, ఒక ప్రశ్నతో ఈ యొక్క మెసేజ్ స్టార్ట్ చేసాం. వెన్ డస్ గాడ్ మీట్ మై నీడ్? దేవుడు ఎప్పుడు నా అవసరతని తీరుస్తాడు? ఆల్రెడీ సమాధానం ఇచ్చేసాను, ఆయన సమయం అయినప్పుడు. వెన్ ఇట్ ఈస్ గాడ్స్ టైమింగ్ అండ్ వెన్ ఇట్ ఈస్ గాడ్స్ టైం, అప్పుడు ఆయన నీ యొక్క అవసరతని తీరుస్తాడు. కానీ ఆయన నీకు అవసరం తీర్చే మధ్యలో ఒక వెయిటింగ్ రూమ్ ఉంది. ఆమేన్. ఈ వెయిటింగ్ రూమ్లో నువ్వు ఉండాలి. తర్వాత ఈ యొక్క సేవకులు చేసిన పనులను చేయాలి. ఆమేన్. మరియ వచ్చి యేసుప్రభుకు అవసరం తెలియజేసింది, కానీ యాక్చువల్గా దేవుడు అద్భుత కార్యం ఎవరి ద్వారా చేశాడు అని అంటే కనుక సేవకుల ద్వారా చేశాడు.
మ్హూ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఈ సేవకులే కనుక లేకపోతే ఈ యొక్క ద్రాక్షారసం వచ్చేది కాదు బయటికి. ఈ సేవకుల్లో ఏ ఒక్కడు అవిధేయతగా ఉన్నా సరే ఈ అద్భుతమైన ద్రాక్షారసం బయటకు వచ్చేది కాదు. ఏమన్ ఒబే హిజ్ వర్డ్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ నీడ్. మనకున్న అవసరతల్లో ఆయన యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి, ఆయన యొక్క మాటని మనము గైకొనాలి. ఏమన్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ విల్లింగ్ వెసల్స్. ఇక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఎంతమంది సేవకులు ఉన్నారో అక్కడ మనకు రాయబడలేదు, రైట్. ఈ సేవకులంతా ఏం చేశారంటే కనుక చాలా ఎక్కువ నీళ్ళు నింపాలండి, కొన్ని లీటర్స్, రైట్, చాలా లీటర్స్, రైట్, లీటర్ అలా తోడి అందులోకి వేస్తుండాలి. ఆ టైంలో మనకు స్విచ్ ఆన్ చేస్తే మోటార్లోంచి నీళ్ళు వచ్చి రాతి బాణలో పడతాయని నేను అనుకోవట్లేదు, రైట్. తోడాలి, రైట్, చేదాలి, నూతులో నుంచి వాటిని బయటికి తీసుకురావాలి. ఓ మై గాడ్, చాలా కష్టమైన పని, అవునా కదా. పోయిన వారం మీతో చెప్పినట్టు గుర్తు, ఒకరోజు కరెంట్ పోతే లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వచ్చేటప్పటికి నా పని అయిపోయింది. ఇప్పుడు ఇలా 100 బిందెలు నీళ్ళు తోడమన్నారనుకోండి, ఏమవుతుంది? మనం తోడగలమా? నీటిని తోడే అలవాటు ఉందా? ఎప్పుడైనా తోడితే ఏమవుతుంది? పట్టేస్తాయి, అవును కదా, పిక్కలు పట్టేస్తాయి, రైట్. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ విల్లింగ్ వెసల్స్. సిద్ధంగా ఉన్న పాత్రల గురించి దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ 6 రాతి పనులు ఉన్నాయి. వాటిని ఏమన్నాడంటే కనుక నెంబర్ 6 రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క సంఖ్య ఇది. అందుకని మనుషులతో దేవుడు అద్భుత కార్యం చేయాలనుకుంటున్నాడు, రైట్. ఎందుకు అని అంటే కనుక గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ విల్లింగ్ వెసల్స్. ఈ సేవకులు అంటే ఎవరు? దోస్ హూ వెయిట్ ఫర్ ద మాస్టర్స్ కమాండ్స్. యజమానుడు ఆజ్ఞాపించే ఆజ్ఞల గురించి ఎదురు చూసే వాళ్ళే సేవకులండి. యజమానుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క కార్యకలాపాలను తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకునేవాడు నిజమైన సేవకుడు కాదు. హల్లెలూయా. వెసల్స్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ అస్. చాలాసార్లు ఈ యొక్క పాత్రలు అంటే ఎవరు అని అంటే కనుక మనమే. దేవుడు ఎటువంటి పాత్రల్ని వాడుకుంటున్నాడు తన ప్రజల యొక్క కోరికలు, తన ప్రజల యొక్క అవసరతలు తీర్చడానికి అని అంటే కనుక విల్లింగ్ వెసల్స్, సిద్ధంగా ఉన్న పాత్రలు. 2 ఒబీడియంట్ వెసల్స్. ఎవరైతే విధేయత చూపిస్తున్నారో అటువంటి వాళ్ళని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. 3వ విషయం మనం చూస్తే కనుక ఫెయిత్ఫుల్ వెసల్స్. నమ్మకంగా ఉన్నవాళ్ళు, నమ్మకంగా పనిచేసేవారు, చెప్పినట్టు టక్మని చేసేవాళ్ళు. హల్లెలూయా. పేషెంట్ వెసల్స్. చాలా నెమ్మదిగా ఓపికగా ఉన్నవాళ్ళు, రైట్. టన్స్ ఆఫ్ పేషెన్స్. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చిన తర్వాత ఎప్పుడైతే మనం నెమ్మదిగా ఉంటామో అప్పుడు ఈ యొక్క వాగ్దానం యొక్క ప్రతిఫలాన్ని మనము చూస్తాము. హల్లెలూయా. నాన్ డౌటింగ్. అంటే కనుక దేవుడిచ్చిన మాటని డౌట్ పట్టలేదు ఈ సేవకులు ఎవరు కూడా. అతను ఏం చెప్పాడంటే కనుక 6 రాతి బాణలు తీసుకురండి, అందులో నీళ్ళు నింపేసేయండి, అంతే. ఇంకెవ్వరేం మాట్లాడలేదండి, టక్మని వెళ్ళి పనిలోకి దిగారు. మరి ఎన్ని బిందెలు నీళ్ళు వాళ్ళు తోడారో నాకు తెలియదు, కానీ అలా తోడుతూనే ఉన్నారు. ఆయాసం వచ్చిందని ఎక్కడ ఆగలేదు, రైట్. డు నాట్ బికమ్ వేరీ ఇన్ డూయింగ్ గుడ్. మనం చేస్తున్న పనిలో మనకు అలసట రాకూడదు. అలసట వచ్చినా సరే మనం ముందరికి వెళ్ళాలి. వీ షుడ్ ప్రెస్ ఆన్. ఎప్పుడైతే ముందరకు మనం వెళ్తామో దేవుని యొక్క కృప మనపైకి వస్తుంది. ఈ యొక్క వాక్యం ఎవరికో కావాలి. ఎప్పుడైతే నువ్వు ముందరికి తోసుకుంటూ వెళ్తావో, వెన్ యూ పుష్ హార్డ్ అట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ హిట్ యూ. ఆమేన్. నువ్వు ఉన్న క్లిష్ట పరిస్థితిలో కావచ్చు, నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితులకు ఎదురుగా వెళ్తూ ఉంటావో, విశ్వాసంతో నువ్వు నడుస్తూ ఉంటావో, దేవుని యొక్క కృప నీపైకి మెండుగా వస్తుంది. ఒకవేళ క్లిష్ట పరిస్థితులు ఉంటే కనుక ఇప్పుడే దేవుని యొక్క కృప యేసు నామములో నీ జీవితం పైన విడుదల చేస్తున్నాను. రైట్ నౌ లెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. లెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కమ్ ఇన్ టు యువర్ హౌస్, రైట్. సో ఎప్పుడైతే దేవుణ్ణి అనుమానపడమో, విశ్వాసంతో మనం ఉంటామో, ఇతను ఇంకొక మాట కూడా రాయించాడు అక్కడ. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము ఈ పాత్రలను వాడుకున్నాడట. అన్ని పాత్రలను దేవుడు వాడలేదు. చూసారా మీరు? యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము పెట్టబడిన ఆ యొక్క రాతి బాణాలనే దేవుడు వాడాడు. దీస్ ఆర్ శాంక్టిఫైడ్ వెసల్స్. పరిశుద్ధపరచబడిన పాత్రలను దేవుడు వాడాడు. చాలాసార్లు దేవుడు మనం అంటూ ఉంటాం, ప్రభువా నీ యొక్క చిత్తం ఏమైంది నాకు చూపించు అనేకంటే యాక్చువల్గా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ సెట్ మీ అపార్ట్. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. ప్రభువా నేను ఏం చేయాలి అని అంటే కంటే కూడా అద్భుతమైన ప్రశ్న ఏంటంటే, ప్రభువా నేను ఎలా ఉండాలి, రైట్? ప్రభువా నేను ఎలా మారాలి? ఏమన్? వీ షుడ్ బి సెట్ అపార్ట్ వెసల్స్. వీ షుడ్ బి గెట్ ద జాబ్ డన్ వెసల్స్. ఒక పని చెప్పారు మన యజమానుడు అని అంటే కనుక ఆ పని టక్మని చేసేయాలి. గెట్ ద జాబ్ డన్, దట్స్ ఆల్.
మన యజమానుడు, మన పైన ఉన్న నాయకుడు, మనకున్న పాస్టర్ గారు, లేకపోతే మన ఆఫీస్ స్థలంలో ఉన్న యజమానుడు మనకి ఏమైనా పని చెప్పాడంటే కనుక టక్కుమని మనం వెళ్ళే పనిని చేసేయగలగాలి. హల్లెలూయా. అండ్ బై ద వే ఇక్కడ చూస్తే కనుక ఈ శుద్ధీకరణ ఆచారం కోసం పెట్టబడిన 2-3 తూములు పట్టు బాణలు, దీస్ ఆర్ లార్జ్ కెపాసిటీ వెసల్స్. చిన్న చితకవలు కాదండి వీళ్ళు, లార్జ్ కెపాసిటీ. రైట్, గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ కెపాసిటీ. ఏమా ఎందుకు కొన్నిసార్లు ఈ వెయిటింగ్ రూమ్లో ఉంటామనంటే కనుక ఈ అన్ని క్వాలిటీస్ మనలోకి వస్తాయి. ఈ అన్ని లక్షణాలు దేవుడు మనలో పరిపూర్ణమయ్యేటట్టు చేస్తాడు, పరిపక్వత సాధించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మొన్న మాకు కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకొచ్చారు ఒకళ్ళు. నేను తీసుకొచ్చి ఇస్తే ఏమన్నాడనంటే కనుక ఇంకొక 3-4 రోజులు పడుతుందండి ముగ్గడానికి. రైట్, అంటే ఏం చేయమన్నట్టు అతను, వెయిట్ చేయండి 3-4 రోజులు. ఏమా 3-4 రోజుల తర్వాత తింటేనే దాంట్లో ఉన్న అద్భుతమైన స్వీట్నెస్ బయటకు వస్తుంది. కానీ ఇప్పుడే కట్ చేసి దాన్ని తినడానికి ట్రై చేసామనుకో బహుశా పుల్లగా ఉంటుంది. ఏమా పరిపక్వత సాధించాలి అని అంటే కనుక ఈ గాడ్స్ వెయిటింగ్ రూమ్లో మనం ఉండాలి. దేవుడు ఎదురు చూడమన్న గదిలో మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. దీస్ ఆర్ లార్జ్ కెపాసిటీ వెసల్స్. బట్ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా, ఎంత అద్భుతమైన వెసల్ని దేవుడు ఏమన్నాడు అని అంటే కనుక నీళ్లతో దాన్ని మీరు నింపండి. దేంతో నింపమన్నాడు? ఇట్స్ ఆర్డినరీ స్టఫ్. మనం రోజు వాడుకునే నీళ్ళు, రుచి లేని నీళ్ళు, రైట్, రంగు లేని నీళ్ళు, వాసన లేని నీళ్ళు. దేవుడు ఏమన్నాడంటే కనుక ఇఫ్ యూ విల్ డూ వాట్ ఐ విల్ టెల్ యూ, సూపర్ న్యాచురల్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ అవుట్. మ్యామ్ అతను చెప్పింది ఏంటి అని అంటే కనుక నీటితో నువ్వు దీన్ని నింపు చాలు. ఫిల్ ఇట్ అప్ విత్ ఆర్డినరీ స్టఫ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అవుట్ ఆఫ్ ఇట్. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ ఉద్యోగం ఏంటో ఎందుకు చేస్తున్నాడు నాకు తెలియట్లేదు, లేకపోతే ఈ యొక్క సంబంధం ఏంటి ఇంత క్లిష్టంగా ఉంది, ఇందులో నేను ఉండలేకపోతున్నాను. రైట్, లేకపోతే పిల్లలు ఏంటి ఇలా తయారవుతున్నారు, లేకపోతే భార్య ఇలా ఉంది ఏంటి, భర్త ఇలా ఉన్నారేంటి, తల్లిదండ్రులు ఇలా ఉన్నారేంటి, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎందుకు ఉంటున్నాము అని అంటే కనుక యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. నువ్వు చేస్తున్న రొటీన్ పని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆర్డినరీ స్టఫ్ని నీటితో నువ్వు నింపుకుంటావో, నువ్వు దేవుని యొక్క వాక్యంతో నిన్ను నింపుకుంటావో, హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ అనాయింట్ యూ. ఎప్పుడైతే నీటిని ఎక్కడి వరకు నింపమన్నాడు? టు ద బ్రిమ్, అంచుల వరకు నింపమన్నాడు. అంచుల వరకు నింపిన తర్వాత ఏమైందో చూద్దాం. చాలా ఆశ్చర్యకరమైన సంగతి, వెరీ ఎక్సైటింగ్ థింగ్. 8వ వచనం, వారితో అన్నాడు సేవకులతోటి, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి అని చెప్పక అతను తీసుకెళ్ళిపోయాడు. విందు ప్రధాని ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? 10వ వచనం, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే అతను ఏమంటున్నాడంటే కనుక యువర్ లేటర్ షెల్ బి గ్రేటర్. ఏమా ఎంత కష్టమైతే పడ్డావో దానికి నువ్వు మర్చిపోయే ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏమా ఎంత ఇబ్బందికి అయితే నువ్వు గురయ్యావో, దేవుడి గురించి ఎంతైతే సహనంగా నువ్వు ఉన్నావో, ఓర్పుతో నువ్వు ఓర్చుకున్నావో, దేవుడు అంతకి మించిన ప్రతిఫలం నీకు అనుగ్రహిస్తాడు. ఈ విషయం ఎవరికి తెలియదు అంటే ఆ విందు యొక్క ప్రధానికి తెలియదు. ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి తెలుసు. ఎవరికి తెలుసా? ఓన్లీ ద సర్వెంట్, సేవకుడికి మాత్రమే తెలుసు నీటిని ద్రాక్షరసంగా ఎలా మారింది అనేది. హల్లెలూయా. సేవ చేయడం అని అంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఎ మీనియల్ థింగ్. ఏదో దయనీయమైన పని కాదండి సేవ చేయడం అంటే. ఒక దేవాది దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాము. హల్లెలూయా. డూ యూ నో వెన్ గాడ్ మీట్స్ యువర్ నీడ్? దేవుని అవసరతను ఎప్పుడు తీరుస్తారో తెలుసా? ఆయన సమయమందు మనం సరైన పాత్రల కింద తయారైనప్పుడు. ఒకవేళ ఈ యొక్క మెసేజ్ నువ్వు చూస్తున్నట్లయితే కనుక ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నా అవసరతను తీరుస్తావు ప్రభువా? వెన్ విల్ యూ మీట్ మై నీడ్? ఎప్పుడు నా అవసరం తీరుస్తావు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం దేవుడు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు ఇన్ గాడ్స్ టైమింగ్. అయితే కొన్నిసార్లు మనం ఓపిక పట్టలేము. కొన్నిసార్లు మనం ఎదురు చూడడంలో ఇబ్బంది పడుతూ ఉంటాం, ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం. దట్ ఈజ్ ఓకే. కొన్నిసార్లు మనం ఇంపేషెంట్ అయిపోతున్నాం. దట్ ఈజ్ ఓకే. కొన్నిసార్లు ఇతరుల మీద అరుస్తూ ఉంటాం. దట్ ఈజ్ ఓకే. బట్ మళ్ళీ ఓపిక అనే స్థితిలోకి మనం వద్దాం. గాడ్స్ వెయిటింగ్ రూమ్లోకి మనం వద్దాం. ఎదురు చూసే గదిలోకి వద్దాం. యాక్చువల్లీ ఈ మెసేజ్కి వెన్ డస్ గాడ్ మీట్ యువర్ నీడ్ అంటే కూడా గాడ్స్ వెయిటింగ్ రూమ్ అంటే బాగుంటుందేమో. గాడ్స్ వెయిటింగ్ రూమ్, ఎదురు చూసే గది చాలా ప్రాముఖ్యమైనది. ఈ గదిలోనే
ట్రాన్స్ఫర్మేషన్ విల్ హ్యాపెన్. ఈ గదిలోనే మన మనస్సు నూతనపరచబడుతుంది. ఈ గదిలోనే మనం రూపాంతరపరచబడతాం. ఈ గదిలోనే మన థాట్స్ని దేవుడు మార్చేస్తాడు, మన ఆలోచనలు దేవుడు మార్చేస్తాడు, మన భావోద్రేకాలను దేవుడు మార్చేస్తాడు, మన యొక్క చిత్తాన్ని దేవుడు మార్చేస్తాడు, మన లోపల ఉన్న కోరికలను దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుని యందు మనం ఉల్లసించినప్పుడు, సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు మన హృదయంలో ఎటువంటి కోరికలు అయితే ఉండాలో ఆ కోరికలను దేవుడు పెడతాడు. ఆమేన్. ఒకవేళ చెడు తలంపులతో, ఆలోచనలతో నువ్వు సఫర్ అవుతున్నట్లయితే కనుక ఈ వాక్యం నీ గురించి, ప్రియ సహోదరుడా సహోదరి, గాడ్స్ వెయిటింగ్ రూమ్లోకి నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క వేచి చూచు గదిలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు. అలాగే దేవుని సన్నిధిలో ఉందాం. మనము దేవుణ్ణి మనం కొనియాడతాం కొంతసేపు, దేవుణ్ణి ఆరాధిద్దాం కొంతసేపు. అవసరతలో అక్కర్లో ఉన్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. మనకున్న ప్రతి అవసరతని యేసు అధికారం గల నామములో ఆయన తీరుస్తాడు. నా ప్రతి అవసరతను తీర్చువాడు ఆయనే. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Holy Spirit. Oh, నా ప్రతి అవసరతను తీర్చువాడవు నీవే యేసయ్యా. అలమరించినప్పుడు ఆకలితోనే అలమరించినప్పుడు ఆదుకున్నావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నా ప్రయాసనం తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రయాస నెరవేర్చువాడవు నీవే యేసయ్యా ఊహించలేని ఆశ్చర్యకార్యములను ఏదువలేక నన్ను
ఊహించలేని ఆశ్చర్యకార్యము ఎరుగువలయ్యా నన్ను కాచుచుంటివే కష్టాలెన్ని వచ్చినా కలుగులెన్ని కలిగినా నీ చేతి నీడయందు నన్ను దాటిపోయస్లో కష్టాలెన్ని వచ్చినా కలుగులెన్ని కలిగినా నీ చేతి నీడయందు నన్ను దాటిపో నా ప్రత్యవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రత్యాశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా Thank you, Holy Spirit God. నీకు వందనములు యేసయ్యా. యేసయ్యా నీకే వందనం. యేసయ్యా మాకున్న ప్రతి అవసరతను తీర్చేవాడ నీకు వందనములు తండ్రి. ఆయన నీ బిడ్డల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు ప్రభు. వాళ్ళకున్న ప్రతి అవసరత యేసు అధికారం నామములో తీర్చబడిన కాక ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. వాళ్ళు ఏ పాయింట్ తిన్నారో ఆ పాయింట్ దగ్గర నువ్వు మీట్ అవ్వమని అడుగుతున్నాను ప్రభువా. నువ్వు ప్రత్యక్షపరచుకోమని అడుగుతున్నాను ప్రభువా. వాళ్ళ ఉన్న అవసరత ఏంటో, ఎందుకు నువ్వు అటువంటి వాంఛ కోరిక తలంపు వాళ్ళలో పెట్టావు వాళ్ళు తెలియచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ యొక్క రక్తంతో వెలచి వాళ్ళని కొన్నావు ప్రభువా. వాళ్ళకి ఎంతో ప్రశస్తమైన వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, వాడబడే పాత్రల కింద మమ్మల్ని మార్చండి. ప్రత్యేకించబడిన పాత్రల వల్ల మమ్మల్ని మార్చుకుని అడుగుతున్నాను ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదని ప్రకటిస్తున్నాను.
ప్రతి ఒక్క బిడ్డ పైన యేసు రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాను తండ్రి. మా శరీరం, మా ప్రాణము, ఆత్మలకు మూడిట్లు కూడా యేసు రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాను. ప్రతి విధమైన చింత యేసు నామములో పోవాల్సిన ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు యొక్క సమాధానం మీ యొక్క తలంపులకు కావలిగా ఉండను కాక ఆజ్ఞాపిస్తున్నాను. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నీకు సమస్తము సాధ్యము. యేసు నీకు సమస్తము సాధ్యము. నీకు వందనములు. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా. ప్రభువా నీకు వందనాలు. ఎటువంటి పరిస్థితులను నేను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మన ప్రతి ఒక్క బిడ్డని యేసు నామములో దీవిస్తున్నాను. వాళ్ళ చేతి పని అంతటినీ దీవిస్తున్నాను ప్రభువా. ఎవరు నష్టపోకూడదు తండ్రి. నీ నామందు ఎవరైతే నమ్ముకుంటున్నారో వారిని ఎన్నడూ సిగ్గుపరచబడదు, వారెన్నడూ సిగ్గుపరచబడరు. నీ యొక్క వాగ్దానం సెలవిస్తుంది. అటువంటి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను కూడా నీకు సింహాసనం ముందర తీసుకొస్తున్నాను ప్రభువా. ఆపత్కాలం ముందు నీ యొక్క కృపా సింహాసనం ముందరకు ప్రతి ఒక్క బిడ్డను ఎత్తుతున్నాను ప్రభువా. కృపను విడుదల చేయమని అడుగుతున్నాను. ధైర్యంతో నింపమని అడుగుతున్నాను. వాళ్ళు ఎదురున్న ఎటువంటి పరిస్థితినైనా మేము ఫేస్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ నిమ్మని అడుగుతున్నాను. గొప్ప అద్భుత కార్యం చేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, సంతోషం, సమాధానం కూడిన మనందరికీ తోడైను గాక. ఆమేన్. మరి ఒకసారి దేవుని నామములో మీ అందరికీ నా 2 వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.